పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ రాబోయే రోజుల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వేదిక కాబోతుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్ ఆల్రెడీ దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అలానే బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే తరహాలో వైజాగ్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ డెవలప్మెంట్కి సంబంధించి గతంలోనే ఒప్పందం కుదిరింది. ఎండాడ దగ్గర 10 ఎకరాల భూమిని కేటాయించింది. ఆల్రెడీ అక్కడ 2 టవర్స్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అతి త్వరలో వాటిని ప్రారంభిస్తారని కూడా సమాచారం. ఇప్పుడు 3-4 టవర్లకి సంబంధించినటువంటి పనుల్ని గత ఏడాది అంటే నవంబర్లో జరిగినటువంటి సిఐఐ సమిట్కి ఒక్కరోజు ముందర మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఆ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇదే క్రమంలో మరొక కీలకమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. అదేంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్స్కి సంబంధించినటువంటి భవన సముదాయం. ఎందుకంటే 7 భవనాలని నిర్మించబోతున్నారు ప్లాన్లో భాగంగా. ఈ 7 భవనాల్లో వివిధ కంపెనీలని హోస్ట్ చేయడం అనేది, అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం షాపింగ్ కాంప్లెక్స్లు అనుకుంటాం కదా, మల్టీప్లెక్స్లు షాపింగ్ కాంప్లెక్స్లు ఎట్లా చూస్తామో, ఒక మాల్స్ అని ఎట్లా చూస్తామో, ఆ తరహాలో వాణిజ్యపరమైనటువంటి కార్యాలయాలు, ఆఫీస్ స్పేసెస్ని క్రియేట్ చేయడమే వరల్డ్ ట్రేడ్ సెంటర్ లక్ష్యం. ఆ క్రమంలోనే ఎండాడ దగ్గర 7 భవన సముదాయాలు నిర్మిస్తున్నారు అనమాట. సో దీనిపైన ఒక కీలకమైనటువంటి ఒప్పందం కుదిరింది. గతంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మెడిటెక్ జోన్ ఇందులో 2 టవర్లని టేక్ ఓవర్ చేయబోతుంది. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యాలయాలు. ఇది గత ఏడాది నారా లోకేష్ భూమి పూజ కార్యక్రమం చేసినటువంటి సందర్భంలో 3-4 టవర్లకు సంబంధించినటువంటి ఈ డిజైన్స్ అనమాట. ఇది నిర్మించేది కూడా బీవీఎం ఎనర్జీ సంస్థ. బీవీఎం ఎనర్జీ అండ్ ఇది విశాఖపట్నం అఫీషియల్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ వెబ్సైట్. ఇందులో విశాఖపట్నంకి సంబంధించినటువంటి దీనికి మెయిన్ కన్సల్టెంట్గా ఉన్నది డబ్ల్యూటీసీ విశాఖపట్నం ఇంటీరియం ఆఫీస్ అని కూడా హైదరాబాద్లోనే ఇది ఆపరేట్ చేస్తున్నాడు. కపిల్ గ్రూప్కి చెందినటువంటి సంస్థ బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంది. 1200 కోట్ల రూపాయలు, 1250 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాదాపు 15,000 మందికి అక్కడ వర్క్ చేసేటువంటి స్పేస్ దొరుకుతుంది అని చెప్పని చెప్తున్నారు. కపిల్ గ్రూప్కి సంబంధించినటువంటి కంపెనీస్ అనమాట ఇవన్నీ, కపిల్ టవర్స్ ఇవన్నీ. ఇందులో బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇందులో వచ్చిందనమాట. ఇప్పుడు ఈ 3-4 టవర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్, ఇది వాళ్ళ కార్యాలయం, వాళ్ళ ఆఫీసు అంతా కూడా ఇక్కడ సెటప్ చేస్తుంది. ఈ మెడిటెక్ జోన్ కింద రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలోనే అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ ఏరియాని అలాట్ చేస్తారు. ఇక్కడ వివిధ రకాల పరిశ్రమలు, అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ముఖ్యంగా హెల్త్ సెక్టార్కి సంబంధించినటువంటి పరికర సంపత్తిని తయారు చేసేటువంటి వ్యవస్థలన్నీ ఇక్కడ ఉంటాయి. అయితే వీటి అఫీషియల్ ఆఫీసెస్ అన్నీ కూడా కార్పొరేట్ ఆఫీసెస్ లేదా హెడ్ ఆఫీసెస్ అన్నీ కూడా ఇలా ఒక టవర్లో ఏర్పాటు చేయాలనుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ కట్టబోతున్నటువంటి వైజాగ్లో ఎండాడ దగ్గర కట్టబోతున్నటువంటి ఈ డబ్ల్యూటీసీ టవర్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్లో ఆఫీస్ స్పేసెస్ని ఈ మెడిటెక్ జోన్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా మారింది, ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ లిమిటెడ్. ఈ సంస్థ ఇక్కడ అనేక సంస్థలు, దాదాపుగా ఇప్పటికే 200 సంస్థలు ఇక్కడ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి, కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, స్టార్టప్స్ లాంటివి, అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి పనికి వచ్చేటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యత తీసుకున్న తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్కి రెండోసారి బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన మళ్ళీ ఈ జోన్ని సందర్శించారు. వీళ్ళ సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారన్నమాట. సో ఇప్పుడు వీళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేట్ స్పేస్ అంతా కూడా అందించే బాధ్యత డబ్ల్యూటీసీ టవర్స్ తీసుకుంటున్నది. ఈ 7 భవనాల్లో 2 భవనాలు 3-4 టవర్స్ని పూర్తి స్థాయిలో ఈ మెడిటెక్ జోన్కి సంబంధించినటువంటి కార్యాలయాలతో నిండేటువంటి అవకాశం ఉంది. మొదటి ఫేజ్లో కంప్లీట్ అవుతున్నటువంటి 1-2 టవర్లని బహుశా ఒక 2-3 నెలల్లో ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు 7 టవర్ల ప్రణాళికను కూడా వీలైనంత వేగంగా అమలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా సంస్థలని ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. త్వరగా కంప్లీట్ అయితే కనుక విశాఖ ఆర్థిక రాజధాని అనేటువంటి ట్యాగ్ లైన్కి తగ్గట్టుగానే వివిధ అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడ కొలువు తీరడానికి కూడా మార్గం సుగమవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పైగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే కేవలం కార్యాలయాల జోన్ మాత్రమే కాదు, అక్కడ ఒక 5 స్టార్ హోటలు, దాంతోపాటు వివిధ వసతులు కల్పించేటువంటి ఫుడ్ కోర్ట్స్ లాంటివి, కొంత రిక్రియేషన్కి సంబంధించి, హెల్త్ సెక్టర్కి సంబంధించి అనేక రకాల వ్యవస్థలన్నీ కూడా అక్కడ వస్తాయి అన్నమాట. సో ఇది పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ మొదలు పెడితే కనుక విశాఖపట్నానికి ఒక తలమానికమైనటువంటి ప్లేస్గా మారేటువంటి అవకాశం ఉంటుంది.